తెలంగాణపై కమల దళం కన్నేసిందా? రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ నయా ప్లాన్తో సిద్ధమవుతోందా? పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారా? పార్టీ హైకమాండ్ ఆదేశాలతో అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించారా? ఇంతకీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించబోతున్న వ్యూహం ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయ దళం ముందుకు వెళుతూ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్ని త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని బీజేపీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేస్తోందట. దానిలో భాగంగానే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముందుకు వెళుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందే 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రకటించి సమరంలో అందరికంటే ముందు వరుసలో నిలిచింది. తెలంగాణలో త్వరలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాషాయ పార్టీ అభ్యర్థులని ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచి సత్తా చాటిన బీజేపీ అదే ఊపులో త్వరలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా అందరికన్నా ముందుగా అభ్యర్థులను కూడా ప్రకటించి రేసులో ముందుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సరోత్తం రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా. 21 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, 10 ఏళ్ల పాటు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఉపాధ్యాయుల సమస్యలపై పలుమార్లు తన గళాన్ని వినిపించారు. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BE పూర్తి చేశారు. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్లలో స్కూళ్లను స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేశారు. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి స్వస్థలం మెదక్ జిల్లాలోని రామచంద్రాపురం. ఆయనకు భిన్న రంగాల్లో వ్యాపారవేత్తగా అనుభవం ఉంది. SR ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సతీమణి గోదావరి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ఉమ్మడి జిల్లాలో బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని పార్టీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. అభ్యర్థులను ప్రకటించడమే ఆలస్యం. వారంతా అప్పుడే ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తమని గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఏం చేస్తామో అనే అంశాలను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు కాషాయ పార్టీ అభ్యర్థులు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉందని, రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే కమలం పార్టీనే గెలిపించాలని అభ్యర్థులు కోరుతున్నారు. బీజేపీతోనే దేశం డెవలప్ అవుతుందని, కాంగ్రెస్తో అది సాధ్యం కాదని నేతలు వివరిస్తున్నారు. శాసన మండలిలోకి అడుగు పెట్టేందుకు తమను గెలిపిస్తే నియోజకవర్గ జిల్లాలను మరింత డెవలప్ చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి విద్యారంగాన్ని గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ రాష్ట్రంలో విద్యారంగం మసకబారిపోయిందని, దాన్ని తాము గాడిలో పెడతామని బీజేపీ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. మొత్తానికి కాషాయ దళం అందరికంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడమే కాదు, ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. మరి 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందా లేదా తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.